వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ స్థాయిలో మర్యాదలు ఎందుకు దక్కుతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు తక్కువ చేసింది ఏం లేదు. రాజ్యసభ ఇచ్చారు, ఎంపీని చేశారు, ఆయన సతీమణికి టీటీడీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో హట్ అయిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేయగానే తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆయన ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా నెల్లూరు వెళ్ళారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద తనకు విపరీతమైన గౌరవం ఉంది అని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే నేతలు హైదరాబాద్కు వచ్చి చేరుతూ ఉంటారు. నేను మాత్రం నేరుగా నెల్లూరుకే వచ్చాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఉన్న తన గౌరవానికి ఇది నిదర్శనం అంటూ చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఎందుకు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మర్యాదలు దక్కుతూ ఉన్నాయి? ఒక్కటే కారణం, ఆయన మాస్ లీడర్ కాదు, మొత్తం జిల్లా రాజకీయాల్ని శాసించే, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే వ్యక్తి కూడా కాదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులే ఆయనకు ఈ స్థాయి మర్యాదలు దక్కడానికి కారణమని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆయన ఇంటికి వెళ్తూ ఉన్నారంటే ఒకవేళ టికెట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమకు కూడా ధన సాయం చేస్తారు, ఆయన నుంచి ఆ ఆర్థిక సాయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వద్దకు వెళ్తున్నారని ఒకటి. చంద్రబాబు నాయుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పార్టీ ఫండ్గా భారీగా డబ్బులు అయితే తీసుకుంటారు అన్న ఇంకో ప్రచారం కూడా నడుస్తోంది. తీసుకోవచ్చు కూడా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్ద వేల కోట్ల డబ్బులు ఉన్నాయన్న ఉద్దేశంతోనే కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఏకంగా నెల్లూరుకు రావడం కావచ్చు చేశారు. ఒకవేళ ఆయన దగ్గర ఆ స్థాయి డబ్బులే లేకపోయి ఉంటే, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేత ఈ స్థాయిలో హడావిడైతే చేసి ఉండేవారు కాదు కదా. ఈ హడావిడి చేస్తూ ఉన్నారంటే కేవలం ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని, వాటిని ఎన్నికల్లో వాడుకోవడానికి ఆయన్ని దువ్వుతున్నారు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయితే డబ్బు సమస్య లేదు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు కూడా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చి పడింది. ఆయన నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని విధంగా విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి అక్కడ ఇన్ఛార్జిని పెట్టేసింది. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నేరుగా ఫైట్ చేసే అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైపు వెళ్ళిన తర్వాత ఇక నెల్లూరు లోక్సభలో ఆయనకు ఢీ కొట్టే వాళ్ళు ఎవరున్నారు అంటూ వెతకడం అనేది మొదలైంది. కానీ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే అక్కడికి మళ్ళీ వెళ్ళారో పరిస్థితి మొత్తం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కాస్త డిఫెన్స్లో పడుతుంటే వైసీపీ క్యాడర్ మళ్ళీ ఉత్సాహంగా ఉంది. విజయసాయిరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. ఆయన్ని అక్కడ దింపారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు లోక్సభ సీటుపై చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించాలన్న టార్గెట్తోనే విజయసాయిరెడ్డిని అక్కడికి దింపారు అన్నదైతే అందరూ స్పష్టంగా చెప్తున్న మాటే. టార్గెట్ కూడా అదే. విజయసాయిరెడ్డిని నేరుగా అక్కడ దింపారు అంటే టార్గెట్ అదే. తమను దెబ్బకొట్టడానికి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించాలి అన్నది వైసీపీ టార్గెట్ అయి ఉంటుంది. దీంట్లో అనుమానమేం లేదు. ఇప్పుడు తేడా వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ ఫండ్గా ఇచ్చిన డబ్బు, ఎమ్మెల్యే అభ్యర్థులకు సర్దే డబ్బు, తాను నేరుగా విజయసాయిరెడ్డి అవతలు దిగుతున్నారంటే వైసీపీ కూడా భారీగానే డబ్బులు ఖర్చు పెడుతుంది. ఆ స్థాయిలో తన గెలుపు కోసం తాను పోటీ చేసే చోట కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కవేళ ఓడిపోతే మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 100 కోట్లు పోగొట్టుకోవడం తప్ప ఇక సాధించేది ఏమీ ఉండదు అన్న ఒక అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది. దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఆయన్ని పట్టించుకుంటుందా? డౌటే. పంపిస్తే రాజ్యసభకు పంపించాలి. ఆ కోటాలో ఆయన్ని రాజ్యసభకు పంపించాలి అంటే మళ్ళీ అప్పుడు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తారు అన్నది కూడా ప్రశ్నే. సో ఓవరాల్గా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 100 కోట్లు అయితే ఈ సమయంలో పోగొట్టుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది అన్న అభిప్రాయం అయితే ఉంది. ఓడిపోతే మాత్రం ఇక రాజకీయ భవితవ్యం కూడా ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏదైనా అవకాశం ఇస్తారా? ఏమో, డౌటే. మొత్తానికైతే విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి చాలా కష్టతరంగానే మారిందని అయితే చెప్పొచ్చు.